తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మూడో జాబితాలో 5 అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అడిగి తెలుసుకుందాం. సాదిక్, చెప్పండి, 5 మంది సభ్యులతో కూడిన లిస్టును అయితే కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? ఎస్ ప్రియా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల రెండవ జాబితా ప్రకటించింది. మొదటి జాబితాలో 4 పేర్లను ప్రకటించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తాజాగా 5 సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్స్ కాన్స్టిట్యుయెన్సీ కి గడ్డం వంశీకృష్ణకు ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి నుంచి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవేల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి డాక్టర్ మల్లు రవిని 5 కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మొదటి లిస్ట్ లో చూసినట్టే మహిబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్నగర్ నుంచి వంశేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీరెడ్డి, జహీరాబాద్ నుండి సురేష్ షట్కర్, మొత్తంగా చూసినట్టే 9 మంది పేర్లను ప్రకటించినటువంటి ఏఐసిసి అధిష్టానం మరో 8 పైన అంటే 8 పేర్లు ఖరారు చేయాల్సింది. 8 పార్లమెంట్ నియోజకవర్గాలకి అనేకమైనటువంటి సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్, అదేవిధంగా గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయిస్తామని మొదటి నుంచి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఈ యొక్క రెండవ లిస్టును చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సికింద్రాబాద్ టికెట్ అనూహ్యంగా దానం నాగేందర్ ఇటీవలనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పూచుకున్న తర్వాత ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు అభ్యర్థిగా ప్రకటించడం సర్వత్రా రాజకీయ చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా చేవేల నుంచి కూడా డాక్టర్ రంజిత్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారు కూడా ఇద్దరికి కూడా పార్లమెంటు సీట్ కేటాయించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం మారుతుంది. ఇక నాగర్ కర్నూలు సంబంధించిన అంశాల్లో చూస్తుంటే చాలా మంది సంపత్ గాని, అదేవిధంగా డాక్టర్ చారకొండ వెంకటేష్ ముగ్గురు కూడా పోటీ పడ్డప్పటికీ చివరికి డాక్టర్ మల్లు రవి సీనియర్ ఉన్నారు. అంతేకాకుండా మాజీ ఎంపీగా కూడా పనిచేశారు. సో మల్లు రవికి ఆ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అనేక వడబోతల కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఒక రెండవ లిస్టును వెల్లడించింది. ఇందులో మొదటి లిస్ట్ లో 4 పేర్లు, ఇప్పుడు 5 పేర్లు, మొత్తం 9 మంది ప్రకటించగా మరో 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయబోతుంది. అంతేకాకుండా భువనగిరి, వరంగల్, ఇతర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అంతేకాకుండా ఖమ్మం జిల్లా సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ కూడా విపరీత పోటీ ఉన్న నేపథ్యంలో వడబోత కార్యక్రమం ఇంకా చురుగ్గా కొనసాగుతుంది, ఇంకా సంప్రదింపులు కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి మంత్రులకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సీటు రావాలని కూడా వాళ్ళు ఎవరి పట్టు వాళ్ళు పడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే దీపదాస్ మున్సితో జరిగినటువంటి చర్చల్లో కూడా ఈ అంశంపైన కూడా వారికి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో మరికొన్ని కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్ కు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే అనేక వడపోతలు, అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి ఏఐసిసి పూర్తి స్థాయిలో 3వ లిస్టును అతి త్వరలో కూడా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా, రైట్ సాదిక్, అలాగే దీని తర్వాత అంటే ఇప్పటికే ఎప్పుడైతే లిస్టు రిలీజ్ చేస్తున్నారని అనౌన్స్ చేస్తున్న నేపథ్యంలో ఆశావాహులందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి పలుమార్లు చేరుకున్న నేపథ్యంలో తర్వాత లిస్టు ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఎస్ ప్రియా, ఎందుకోసం మనకు భువనగిరి, వరంగల్, తదితర ప్రాంతం ఖమ్మం ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇంకా సయోధ్య కుదరలేదు. చాలా కాంపిటీషన్ ఉంది. హేమీలందరూ కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్నారు, వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని. సో అందుకోసమే అభ్యర్థి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపైన కూడా సంప్రదింపులు కొనసాగుతుంది. అయితే సామాజిక సమీకరణలు 1, అదేవిధంగా సర్వేలు 2, అదేవిధంగా సునీ కొనుగోలు చిత్ర రిపోర్టు, ఇతర స్థానికమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నటువంటి ఏఐసిసి ఆచితూచి వ్యవహరిస్తుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి, పార్టీ భవిష్యత్తు మరింత ఉండే విధంగా ఈ కోసమే ఈ యొక్క మొత్తం వడబోత కార్యక్రమంలో బాగా ఉంటుంది. దాదాపు మనకు చూసినట్లయితే 2-3 రోజులలో మిగతా సంబంధించినటువంటి లిస్టు కూడా రాబోతుంది. ఎందుకంటే మొత్తం 17 లోక్సభ స్థానాలు గాను 9 ప్రకటించారు, ఇంకో 8 ప్రకటించాల్సి ఉంది. 3వ లిస్టులో మాత్రం మొత్తంగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.